ఇప్పుడైతే శబరిమల కొండ ఎక్కడం స్టార్ట్ చేసాం మనము. ఫస్ట్ మనకి నీలిమల పర్వతం ఉంటుంది, ఆ తర్వాత అప్పాచిమేడు. ఈ రెండు కొంచెం డిఫికల్ట్ ఉంటాయి అన్నమాట. సో యా, ఇది నీలిమల బాటమ్ బోర్డ్ అక్కడ కనిపిస్తుంది కదా మనకి లెఫ్ట్ సైడ్. యా, ఇక్కడ లైక్ గ్రౌండ్లో కాంక్రీట్, మొత్తం కాంక్రీట్ గ్రౌండ్ ఉంటుంది అండ్ హైట్ ఫుల్ ఇంక్లినేషన్ ఉంటుంది అనమాట. ఒక సైడ్ మెట్లు ఉంటాయి, ఇంకో సైడ్ ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది, ఇంక్లినేషన్ స్లోప్. సో ఇంకా తలపైన ఇరుముళ్ళు పెట్టుకొని ఎక్కాలి మనం ఇంకా పైకి. ఎక్కలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డోలీ ఎక్కొచ్చు. పక్కన చూస్తున్నారు కదా, ఒక అతను డోలీ తలపైన పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు జనరల్గా 4 మనుషులు ఉంటారనమాట డోలీకి. 4 స్టిక్స్ని తలపైన పెట్టుకొని మనిషి మధ్యలో కూర్చుంటారు. సో అరౌండ్ 6000 ఛార్జ్ చేస్తారు, 4000 to 6000 డిపెండింగ్ ఆన్ ద వెయిట్ ఆఫ్ ద పర్సన్ అనమాట. సో ఇప్పుడు ఎక్కుతున్నాం. ఎంత నిదానంగా ఎక్కాలి నీలిమల ఇంకా అప్పాచిమేడు, ఎందుకంటే ఆయాసం చాలా తొందరగా వస్తుంది అండ్ ఎగ్జైట్ అయ్యి ఫాస్ట్గా కూడా ఎక్కేయద్దు, ఫుల్ స్ట్రెయిన్ అవుతుంది. సో నిదానంగా రెస్ట్ తీసుకుంటూ మధ్యలో ఆగుకుంటూ ఎక్కాలి పైకి. కొంతమంది పైకి ఎక్కే వరకు కూర్చోవద్దు అని మొక్కుకుంటారు. సో అలా కూడా కొంతమంది ఉంటారు అన్నమాట. వాళ్ళు కంటిన్యూస్గా మెల్లిమెల్లిగా ఎక్కుతూనే ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఆగరనమాట. ఇంకెవరి కన్వీనియన్స్ వాళ్ళది. సో యా, ఇలా ఎక్కుతున్నాము మెల్లిగా. చూస్తున్నారు కదా, ఫ్లాట్గానే ఉంటుంది కింద, పైన షెడ్స్ ఉంటాయి, మధ్యలో ఓపెన్ ఉంటుంది. ఈ సంక్రాంతి టైం అంటే మన జ్యోతి రోజు అయితే మాత్రం ఇది మొత్తం ఫుల్ నిండిపోతుంది అనమాట. అస్సలు గ్యాపే ఉండదు కదలడానికి, అంత ఫుల్ క్రౌడ్ ఉంటారు ఆ రోజు. అలా కొన్ని రిఫ్రెష్మెంట్స్ అయితే తెచ్చుకున్నాను నేను కూడా, మధ్యలో వాటర్ తాగడానికి అండ్ తినడానికి ఏమైనా బిస్కెట్స్ అలా. ఎందుకంటే మేము మార్నింగ్ లేచాక అలానే ఫ్రెష్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయాము, బ్రేక్ఫాస్ట్ లాంటిది ఏం చేయలేదు. సో ఇంత లైక్ మౌంటైన్ ఎక్కాలి అంటే ఎనర్జీ అయితే కావాలి కదా. సో యా, మధ్యలో రిఫ్రెష్మెంట్స్ షాప్స్ అయితే ఉంటాయి మనకి, ఫ్రూట్స్ దొరుకుతాయి అండ్ ఫ్రూట్ జ్యూసెస్ దొరుకుతాయి. కావాలంటే అక్కడ ఆగి అవి కొనుక్కొని కూడా తినొచ్చు. అండ్ బజ్జీలు అవి కూడా ఉంటాయి, కానీ అవి తినకపోవడమే మేలు, ఎందుకంటే ఆ ఆయిల్ అదంతా మనకు పడకపోతే మళ్ళీ మనం సిక్ అవుతాము. సో అదైతే సజెస్టబుల్ కాదు. మనమే వచ్చేటప్పుడు ఏమైనా ఫ్రూట్స్ లాంటివి తెచ్చుకొని, గ్లూకాన్ డి అలాంటివి తెచ్చుకుంటే బెటర్ మనకి. సో యా, ఇది మా నాన్న ఎక్కుతున్నాడు మెల్లిగా, నేను వెనక నుంచి తిరిగి తీస్తూ ఉన్న వీడియో. సో ఇట్స్ నాట్ ఈజీ, కొంచెం డిఫికల్టీ అయితే ఉంటుంది. అండ్ లైక్ ఆస్తమా ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు ఇంకా మెల్లిగా ఎక్కాల్సి వస్తుంది. మధ్యలో చాలా ఆయాసపడతాం అనమాట. సో కేర్ఫుల్గా నిదానంగా ఎక్కాలి. చూస్తున్నారు కదా ఎంత స్టీప్ ఉందో కిందికి. సో ఇది నీలిమల ఇది. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము, ఇంకొంచెం దూరం ఎక్కితే నీలిమల టాప్ అని వస్తుంది, అంటే నీలిమల పర్వతం అయిపోయినట్టు అనమాట ఎక్కడము. దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది, అప్పాచిమేడు అండ్ మిగతాది. నెక్స్ట్ పార్ట్ లింక్ స్క్రీన్ పైన ఉంది, క్లిక్ చేసి వాచ్ చేయండి అది కూడా. థ్యాంక్ యూ.